హలో హాయ్ అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు మై రిపీట్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మీకు వెల్నెస్ కోచ్ గురించి అయితే సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది. దాని గురించి మీకు వివరణ ఇవ్వడానికి అయితే వచ్చేసానండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామండి. అయితే విషయంలోకి వెళ్తే మన వెన్నెల కొండపల్లి గారని ఒక డైటీషియన్ అండ్ న్యూట్రిషన్ ఉన్నారండి. ఈవిడ మీద తీవ్ర ఆరోపణలు అయితే యూట్యూబ్లో జరుగుతున్నాయి. దాని గురించి చాలామంది యూట్యూబ్ ప్రమోటర్స్ అయితే వీడియోలు చేస్తున్నారు. ప్రప్రదంగా పూర్ణిమ మండవ గారిని ఒక ఫారెన్ నుంచి వచ్చిన వెల్నెస్ కోచ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఎక్కువ వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు. ఆవిడ యొక్క సర్టిఫికెట్స్ ఏదైతే ఉన్నాయో వెన్నెల కొండపల్లి గారి సర్టిఫికెట్స్ అవి కూడా ఒరిజినల్స్ కావని, అవి కొన్నవని, అండ్ ఆవిడ ఈ మధ్య డాక్టరేట్ కూడా కొనుక్కుందని, దాన్ని నేను నిజ నిరూపణ చేస్తాను అనేసి ఆవిడ యూట్యూబ్లో అయితే పెట్టుకున్నారు. అయితే అది ఎంతవరకు సమంజసమో కాదనేది పక్కన పెడితే అసలు ఈ వెన్నెల కొండపల్లి గారు ఎంతవరకు కరెక్ట్, అసలు ఈవిడ వృత్తి ఏంటి, అసలు జనాలు పేషెంట్లు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అనే దాని మీద నేను రిపోర్ట్ అయితే తయారు చేస్తాను, మీ ముందు చెప్పబోతున్నాను. అదేంటంటే వెన్నెల కొండపల్లి గారు వెల్నెస్ కోచ్ అంటే ఒక న్యూట్రిషన్ వ్యవస్థలో ఆవిడ ఒక 15 ఏళ్ళ నుంచి సర్వీస్ చేస్తున్నారు కాబట్టి ఆవిడ వెల్నెస్ కోచ్గా ఆవిడ చెప్పుకుంటున్నారండి. ఈ న్యూట్రిషనిస్ట్ అంటే ఏంటి, అసలు డాక్టర్కి ఇతనికి వ్యత్యాసం ఏంటి అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలండి. డాక్టర్ వ్యవస్థ అంటే ఏంటంటే ఒక ఎంబీబీఎస్ కానీ ఒక డైటీషియన్ కానీ వాడు ఒక 5 ఏళ్ళు 7 ఇయర్స్ చదువుకుని వాళ్ళు గవర్నమెంట్ ద్వారా ఒక అథారిటీ సర్టిఫికేట్ పొంది వాళ్ళ క్లినికల్ వ్యవస్థను నడుపుకునే వాళ్ళని వీళ్ళు డాక్టర్స్ అంటారు. న్యూట్రిషన్ అంటే ఏంటంటే తన బాడీ మీద ప్రయోగాలు చేసుకుని తన డైట్ని కంట్రోల్ చేసుకుని వాళ్ళు సన్నగా అయితే వాళ్ళకు వచ్చిన రిజల్ట్ బట్టి వాళ్ళు జనాలు చెప్తూ ఈ డైట్ వాడండి అని చెప్పే ఒక చెప్పాలంటే బాబా టైప్ వ్యక్తులు అనమాట. వీళ్ళు న్యూట్రిషన్స్ అంటారు. ఓకే, వీళ్ళకి సరైన కొల పరిమాణం ఉండదు, వీళ్ళకి సరైన ఒక ఆఫీస్ ఉండదు. ఎందుకంటే వీళ్ళు క్లినికల్ సర్వీసెస్ నడపకూడదు. ఓకే, వీళ్ళ క్లినికల్ సర్వీసెస్ నడిపితే నేరము, అది మన లాలోనే చెప్తుంది. అయితే వెన్నెల కొండపల్లి గారు ఏం చేశారు అంటే ఆవిడ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని బాగా డెవలప్ చేసుకున్నారు. ఈ మధ్యలో ఆవిడ చాలా బాగా పేరు పొందిన న్యూట్రిషన్ అయ్యారు. అయితే దానికి ఆవిడ అనుగుణంగా ఆవిడ ఏం చేశారంటే కొంతమంది ఎంబీబీఎస్ డాక్టర్స్ని ఆవిడ డిపార్ట్మెంట్లో పెట్టుకున్నారు. ఆ డిపార్ట్మెంట్లో పెట్టుకుని ఆవిడ దానికి అనుగుణంగా జనాలకి డైట్ అయితే చెబుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అంటే సమంజసం కాదనడానికి లేదండి. ఎందుకంటే ఒక లా ప్రకారం రూల్గా ఒక న్యూట్రిషన్ ఒక కంపెనీ పెట్టుకోవచ్చు, కంపెనీలో ఇది చేయొచ్చు. ఇది మీకు బాగా అర్థం అవ్వాలంటే నేను ఒక క్లీన్గా చెప్తానండి, అర్థం చేసుకోండి. ఇది టైర్ అండ్ బీసీ సెంటర్స్కి మాత్రమే అర్థం అవుతుందని నేను అనుకున్నా, అందరికీ అర్థం అవ్వాలని కోరుకుంటున్నా. అదేంటంటే ఒక పేషెంట్ ఉన్నాడు అనుకోండి, అతను బాడీలో ఒక బైక్ అనుకుందాం అనుకోండి, ఆ బైక్ ప్రాబ్లం వచ్చింది, ఒక 10 ఇయర్స్కో 20 ఇయర్స్కో ప్రాబ్లం వచ్చింది. అప్పుడు ఆ పేషెంట్ యొక్క ఆర్థిక స్తోమత బట్టి అతను ఏ దారి ఎంచుకుంటాడు? మీరు ఒక బైక్ మెకానిక్ దగ్గరికి వెళ్తారా, లేకపోతే షోరూంలో ఉన్న మెకానిక్ దగ్గరికి వెళ్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోండి. షోరూమ్ మెకానికల్ అంటే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అండ్ లేకపోతే ఒక డైటీషియన్, వాడు చదువుకుని వాడు షోరూంలో పనిచేస్తాడు. ఓకే, వాడు బైక్ని కనిపెట్టిన వాడితో సమానం. ఎందుకంటే వాళ్ళు బైకులు డిజైన్ చేస్తారు, వాడికి బైక్ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ తెలుస్తాయి. వాడు బైక్ పాటు పోతే దాన్ని మొత్తం మారుస్తాడు. ఓకే, ఈ న్యూట్రిషన్ వ్యవస్థ ఏదైతే ఉందో ఇతను బైక్ మెకానికల్ అంటే ఏంటంటే అక్కడ ఏదో అతను ఉన్న టూల్స్తో మరమ్మతులు చేసి పంపిస్తాడు. ఓకే, ఈ న్యూట్రిషన్ వ్యవస్థలో కూడా చాలా తెలివైన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వీళ్ళకున్నంత నాలెడ్జ్ని వీళ్ళ నాలెడ్జ్ బుక్స్ ఏదైతే ఉన్నాయో అవి చూసి వీళ్ళు చదువుకుని ఓహో మేము కూడా ఎడ్యుకేటెడే అనే వాళ్ళే ఈ బైక్ మెకానికర్స్ అంటే న్యూట్రిషన్స్. ఓకే, ఈ విషయం మీకు అర్థమైంది కదా. ఈ న్యూట్రిషన్ వ్యవస్థలో వీళ్ళు మన బుల్లెట్ బండిని బాగు చేస్తారు, ఎఫ్జెడ్ బండిని బాగు చేస్తారు, అండ్ మన స్కూటీని బాగు చేస్తారు. బట్ బైక్ మెకానికర్స్ అలా కాదు. స్కూటీ అంటే స్కూటీ షోరూమ్కి వెళ్ళాలి, బుల్లెట్ షోరూమ్ అంటే బుల్లెట్ షోరూమ్కి వెళ్ళాలి. ఎందుకంటే ఒక కార్డియాలజిస్ట్ ఉన్నాడంటే వాడిది ఒక స్పెషలైజేషన్ ఉంటుంది, ఒక నెఫ్రాలజీ ఉందంటే కిడ్నీకి సంబంధించింది ఒక స్పెషలైజేషన్ ఉంటుంది. అలా వాళ్ళ డిపార్ట్మెంట్లు ఉంటాయి. కానీ ఇతనికి కలగొలుపుడు అన్నీ తెలుసు, బట్ ఇతని నాలెడ్జ్ తెలుసు తప్ప ఇతనికి ఎక్స్పీరియన్స్ దాంట్లో ఉండదు.
ఓకే, ఇతను కూడా ఇప్పుడు ఈ బైక్కి ప్రాబ్లం వచ్చిందనుకోండి, అది దాన్ని ఎలా సాల్వ్ చేస్తాడంటే వీళ్ళ చెప్పిన ఆన్సర్స్ని ఇతను చదువుకుని, అంటే వీళ్ళిచ్చిన రిపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ రిపోర్ట్స్ని చదువుకుని ఇతనుకున్న నాలెడ్జ్ బట్టి ట్రీట్మెంట్ ఇస్తాడు. అంటే మీకు అర్థం అవ్వాలంటే, మీకు ఒక షుగరు బీపీ ఉందనుకోండి, మీరు డైట్ చేయవలసిన పరిస్థితి వచ్చిందనుకోండి, మీ బాడీని తగ్గించుకోవాలనుకుంటున్నారు, అప్పుడు మీరు కొన్ని పదార్థాలు ఈ న్యూట్రిషన్ ఇచ్చింది, ఆ న్యూట్రిషన్ పదార్థాలు మీరు తిన్నప్పుడు మీరు కింద పడిపోయారు అనుకోండి, అంటే ఏంటంటే మీకు ఆ బీపీ లెవెల్స్ కానీ షుగర్ లెవెల్స్ కానీ డౌన్ అయిపోయినప్పుడు మీరు కింద పడిపోయారు అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరి దగ్గరికి వెళ్తారు? న్యూట్రిషన్ దగ్గరికి వెళ్తే ఆవిడ కూడా డాక్టర్ దగ్గరికి పంపించి డాక్టర్ యొక్క రిపోర్ట్స్ని ఆవిడ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే డాక్టర్ నువ్వెందుకు పడిపోయావని బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్ అన్నీ చేస్తే దాంట్లో నీకు హిమోగ్లోబిన్ తక్కువైందనో లేకపోతే ఇన్సులిన్స్ తక్కువైందనో అతను చెప్తాడు. అంటే ఆ రిపోర్ట్ డాక్టర్ దగ్గరే ఉంటుంది. ఓకే, ఆ రిపోర్ట్ బట్టి ఒరే బాబు నువ్వు ఈ డైట్లో ఈ ఆహారం ఇలా తిన్నావు, దానివల్ల నీకు ఈ ప్రాబ్లం వచ్చింది అని ఇతను మనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడు. అదే ఎక్స్ప్లెయిన్ని ఈవిడ చెప్తుంది. దాన్ని బట్టి ఈవిడ డాక్టర్ అయిపోయినట్టు కాదండి, జస్ట్ వాళ్ళకున్న నాలెడ్జ్ని ఈవిడ షేర్ చేస్తుంది అంతే తప్ప ఈవిడి ఒక న్యూట్రిషన్గా డైట్ చెప్తే అది ఫాలో అయ్యే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి అవగాహన లేని పేషెంట్స్ అని నేను అనుకుంటున్నానండి. నేనే కాదు, అందరూ అనుకోవాలి ఈ విషయాన్ని. అది చెప్పడానికి ఈ వీడియో అండి. అయితే ఇప్పుడు డైటీషియన్ వ్యవస్థ 5 years చదివితే వీళ్ళకు కూడా వెల్నెస్ వ్యవస్థ ఏదైతే ఉందో అది కూడా సర్టిఫికెట్స్ ఉన్నాయి. అది మన ఇండియన్ గవర్నమెంటే జారీ చేస్తుంది. దానికి 3 years పెట్టింది, 1 year ఉంది, 2 years ఉంది. అయితే ఈ వెన్నెల కొండపల్లి గారు అది చదువుకున్నారా లేదనేసి ఆవిడ వ్యక్తిగత విషయం, ఆవిది ఎప్పుడైనా మనం కంప్లైంట్ రేజ్ చేస్తే అది లీగల్గా ఆవిడ ప్రూవ్ చేసుకోవాలి. అయితే మన యూట్యూబ్ ప్రమోటర్స్ అత్యుత్సాహంతో కొంతమంది సీరియస్గా దీని మీద చేసేస్తున్నారు వీడియోస్. బట్ ఆవిడ ఏదో ఒక టీవీ ఛానల్లో ఏమని చెప్పిందంటే, నేను చదువుకున్నా, నేను ఈ 1 year బ్యాకే చదువుకున్నా, 15 years బ్యాక్ నుంచి నేను చేస్తున్నాను కదా. దాంట్లో చిన్న లూపోల్ ఉంది. అదేంటంటే 15 years బ్యాక్ నుంచి నువ్వు న్యూట్రిషన్కి ఎలా చెప్పగలుగుతున్నావు, నువ్వు అప్పుడు చదువుకోలేదు కదా అని మీరు క్వశ్చన్ రేజ్ చేసుకోవచ్చు. అలా రేజ్ చేసుకోని పక్షంలో మనం ఆమెను తప్పు పట్టలేము. అది ప్రస్తుతానికి మీరు అర్థం చేసుకుని మాట్లాడాలనేసి నేను యూట్యూబ్ ప్రమోటర్స్ కానీ ఈ ట్రోలర్స్ అండ్ బ్యాడ్ కామెంట్ పెట్టి వాళ్ళకి చెప్తున్నా. ఏదైనా సరే ఒక నాలెడ్జ్డ్గా మాట్లాడితేనే దాని గురించి తెలుస్తుంది. ఇక రెండో విషయంకి వచ్చేటప్పటికి ఆవిడ చదువుకున్నా అన్నారు కదా, ఈ మధ్య ఆవిడకి డాక్టరేట్ వచ్చింది అని అన్నారు. డాక్టరేట్ ఎవరికి ఇస్తారు, ఆవిడకి ఎందుకు ఇచ్చారు అంటే ఆవిడకి ఇవ్వచ్చు అనడానికి మన ఇండియన్ లాలోనే రూల్స్ ఉన్నాయి. ఎందుకంటే ఐడిఏ సంస్థ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్కి రాని డౌటు మనకి ఎందుకు వచ్చింది అంటే, మనం ఒక డాక్టరేట్ని ఎలా చూస్తాం అన్నది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రహించాలి. డాక్టరేట్ అనేది ఒక ఇండియాలో ఉన్న గౌరవప్రదమైన బిరుదు. అది ఒకప్పుడు గవర్నమెంట్ యూనివర్సిటీలు మాత్రమే అవి డిస్ట్రిబ్యూట్ చేసేవి. కానీ ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీలు చాలా వచ్చేయడంతో సొందుకో ప్రైవేట్ యూనివర్సిటీ ఉండడం వల్ల ప్రతి 100 మందిలో ఒకరికి డాక్టరేట్ ఇచ్చేస్తున్నారు. అతను నిజంగా నాలెడ్జ్ గెయిన్ పర్సనా లేకపోతే అతను ఏదైనా చేశాడా అనే దాన్ని పూర్తి పరిగణనలో తీసుకోకుండా డాక్టరేట్ ఎందుకు ఇస్తున్నారంటే అది ఒక బిజినెస్ కోణంలో చూస్తున్నారు కాబట్టి అలా డాక్టరేట్ ఇవ్వడం అనేది కూడా నేరంలోకే వస్తుంది. అది ఇండియన్ గవర్నమెంట్ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాస్ చేయాలి. నువ్వు యూజీసీ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడే ఎవరికి ఎందుకు ఎలా ఇస్తున్నావు డాక్టరేటు, దాని మీద మేము రేపొద్దున ఎప్పుడైనా కంప్లైంట్ రేజ్ చేస్తే నీ క్యాండిడేట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తాము అని ఇండియన్ గవర్నమెంట్ చెప్పగలిగిన రోజున ఇలా ఎవరికి పడితే వాళ్ళకి డాక్టరేట్ ఇవ్వడానికి ఉండదండి. ఓకేనా? ఎందుకంటే సాంఘే యూనివర్సిటీలో ఆవిడకి ఏదో డిగ్రీ పట్టా వచ్చింది అనేసి దాని మీద ఎలిగేషన్ అయితే ఉందండి. సాంఘే యూనివర్సిటీ ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ క్లైమ్స్ చేసిన దానివల్ల ఆ సాంఘే యూనివర్సిటీని 1 year బ్యాకే క్లోజ్ చేసేసారు. అలా మన ఇండియాలో ఇలాంటి ఫేక్ డాక్టరేట్ సర్టిఫికెట్స్ని ఇష్యూ చేస్తున్న టాప్ 15 కంపెనీస్ ఇదిగో ఇక్కడ చూడండి. వీటిని ఈ ఇయర్ ఫిబ్రవరి నెలలోనే క్లోజ్ చేశారు అంటే మీరు నమ్ముతారా? ఇన్ని యూనివర్సిటీలు మన ఢిల్లీ నుండి ఆంధ్రప్రదేశ్లో 4 యూనివర్సిటీల వరకు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా క్లోజ్ చేశారంటే మీరు నమ్ముతారా? ఇది జరిగింది. అలాంటిది రేపు ఇంకా జరగవచ్చు. కానీ దీన్ని మనం లా ప్రకారంగా ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా ఇటువంటి వైట్ కాలర్ క్రైమ్స్ని
ఆదిలోనే అరికట్టవచ్చు. లేకపోతే రాబోయే రోజుల్లో మన యూట్యూబ్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో చేసే రీల్స్కి ఒక 10 lakhs ఫాలోవర్స్ ఉన్న వ్యక్తులకు కానీ ఇలా డాక్టరేట్ ఇచ్చేస్తే మన వ్యవస్థ ఎంత దిగజారుడుతనానికి వెళ్ళిపోతుందనే దానికి ఉదాహరణే ఈ విషయం. ఓకే, అయితే వెనిలా కొండపల్లి గారు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆవిడ అంతా కూడా లీగల్గానే వెళ్ళారు. ఆవిడని మనం ఎక్కడ దూషించడానికి లేదు, దయచేసి ఈ విషయం అయితే గమనించాలి. బట్ ఏంటంటే మనం ఒక వ్యక్తిని నిందించేటప్పుడు నిందన ఆవిడకే కాదు, ఇచ్చిన వ్యక్తులను కూడా మనం పరిగణలోకి తీసుకుని నిందిస్తే అప్పుడు మన వ్యవస్థ యొక్క స్థితిగతులు మారుతాయి అనేసి నేను చెప్పదలుచుకున్నానండి. ప్రస్తుతానికి ఈ వీడియోకి ఇంతే మా దగ్గర ఉన్న సమాచారం. ఓకే, నెక్స్ట్ వీడియోలో మంచి విషయంతో కలుద్దాం. ఒకవేళ ఈ ఇష్యూ ఇక్కడతో ఆగలేదనుకోండి, నేను ఇంకా రీసెర్చ్ చేసి నా టీము నేను కలిపి ఖచ్చితంగా దీని మీద బాగా ఫోకస్ చేసి ఇంకా విషయాలు అయితే రాబడతామండి. దీని మీద మేము ఇంకా ముందుకైతే తీసుకెళ్తాము. ఓకే, ఈ విషయం ఇక్కడితో సమాప్తం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మరో కొత్త విషయంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.